హలో ఫ్రెండ్స్, నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే బటర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఎగ్ లేకుండా. నార్మల్ రెగ్యులర్ కేక్స్ కన్నా కూడా ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ వేయకపోయినా కూడా ఈ కేక్ చాలా మాయిస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ ఎగ్లెస్ బటర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బటర్ని తీసుకోవాలి. ఇక్కడ సాల్టెడ్ బటర్ కానీ లేదంటే అన్సాల్టెడ్ బటర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏది యూజ్ చేసుకున్నా 200 గ్రామ్స్ వరకు బటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే షుగర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ని 3/4 కప్ వరకు వేస్తున్నాను. అంటే 1 కప్ ఫుల్గా కాకుండా 1 కప్కి 2 టేబుల్ స్పూన్స్ వరకు తగ్గించి వేసుకుంటున్నాను. పంచదార వేసుకున్న తర్వాత బేటర్తో బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పంచదార మనం డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి బీట్ చేయడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అదే మీరు పంచదార పొడి వేసుకున్నారనుకోండి, పంచదార పొడి వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ వెన్నలో పంచదార అనేది కలిసిపోతుంది. సో మీరు మాక్సిమం పంచదార పొడి వేయండి. పంచదారతో కొంచెం టైం ఎక్కువగానే పట్టింది. సో పంచదార పొడి వేసుకున్నట్లయితే 1 కప్ వరకు పంచదార పొడి వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ అవ్వదు, అలానే తక్కువ అవ్వదు, కరెక్ట్గా ఉంటుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఫ్లఫీగా అయ్యేంత వరకు కూడా బీటర్తో బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీటర్తో బీట్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా స్పాచులాతో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను వెన్నలో పంచదార డైరెక్ట్గా వేయడం వల్ల బీట్ చేయడానికి టైం చాలా ఎక్కువ పట్టిందండి. సో పంచదార పొడి వేసుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలా ఫ్లఫీగా అయ్యేంత వరకు బేటర్తో బీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వేరొక బౌల్లో 200 గ్రామ్స్ వరకు మైదాని వేసుకోవాలి. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే 1.5 కప్ వరకు మైదాని వేసుకోవాల్సి ఉంటుంది. మైదాని ఇలా వేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. గ్రామ్స్ చెప్పాలి అంటే 60 గ్రామ్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే బేకింగ్ పౌడర్ని 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అంటే 7 గ్రామ్స్ అనమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకుని బీటర్తో ఒకసారి బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. లేదంటే 1 కప్ పాలు, అలానే 2 టీ స్పూన్స్ వరకు వెనిగర్ ని వేసుకుని వేసుకోవచ్చు. ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో పెరుగు కానీ లేదంటే పాలు అలాగే వెనిగర్ కలిపి వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్న తర్వాత బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. పెరుగు బాగా వెన్నలో కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ ని ఇలా కొద్దిగా వేసుకుంటూ బేటర్తో బీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే బ్యాటర్ మొత్తం కూడా బాగా కలుస్తుంది. సో మనకి బ్యాటర్ అనేది బాగా థిక్గా ఉంది కదా. సో బ్యాటర్ని కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బేటర్తో ఒక 30 సెకండ్స్ పాటు బీట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో మీకు ఇంకా థిక్గా అనిపిస్తే బ్యాటర్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసి బీట్ చేసుకోవచ్చు. సో బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ బ్యాటర్ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న 7 ఇంచ్ మౌల్డ్లో ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు స్క్వేర్ ప్యాన్ కానీ లేదంటే రౌండ్ ప్యాన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ మీద మీరు కుక్ చేసుకోవాలి అంటే కేక్ని కేక్ టిన్లో వేసుకుని కేక్ని కుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బోరోసిలికేట్ గ్లాస్ బౌల్ని తీసుకుంటున్నాను. ఈ కేక్ నేను ఓవెన్లో 170 డిగ్రీస్లో 50 to 65 మినిట్స్ మధ్యలో బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఎగ్లెస్ కాబట్టి బేకింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ కేక్ ఎడ్జెస్ అనేది డార్క్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయితే ఈ కేక్ కుక్ అయిపోయినట్లే. అలానే టూత్ పిక్ గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లియర్ గా వచ్చినట్లయితే కేక్ బేక్ అయిపోయినట్లే. సో కేక్ మనకి ప్రిపేర్ అయిపోయింది కదా. సో కేక్ ఇలా ప్రిపేర్ అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. రెగ్యులర్ కేక్స్ కన్నా కూడా ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఎగ్లెస్ మాయిస్ట్ బటర్ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.